హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే జొన్న రొట్టె రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా జొన్న పిండిని 4 కప్పులు తీసుకొని అందులో ఒక బేషన్లో 4 కప్పుల పిండిని తీసుకోవాలండి. వాటర్ వేడి చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వేడి వాటర్ పోసుకుంటూ జొన్న పిండిని అనేది మనం కలుపుకోవాలి. ఇలా ఉండలు కట్టాక వేడికి చేయి కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకొని పిండిని కొంచెం చేతికి చల్ల వాటర్ అంటించుకుంటూ జొన్న పిండి ముద్దలుగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని చల్లవాటి పక్కన పెట్టుకొని వేడిగా ఉండే పిండిని ఇలా చపాతీ ముద్దల్లా చేసుకోవాలన్నమాట. ఇలా బాగా పిండిని కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుతూ జొన్న రొట్టెలు చేసేయాలండి. చూసారు కదా, మన చేతి అబ్బేంత ముద్ద తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా రౌండ్ బాల్ చేసేసి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా ఏదైనా తీసుకొని, పారాషూట్ డబ్బా కానీ ఏదైనా అండి మీకు ఇష్టం, ఇలా కొంచెం ఆ డబ్బాకు ఆయిల్ రాసేసి ఇలా అంటూ ఉంటే జొన్న రొట్టె అనేది ఈజీగా వస్తుందండి. మనం ఎంత పల్చగైనా చేసుకోవచ్చు. ఇలా మంచిగా రౌండ్గా చేసేసుకుంటే మనం ఎన్ని రొట్టెలైనా చేయగలుగుతామండి. పగుళ్ళు ఏమైనా వచ్చినా కవర్ చేసుకుంటూ ఇలా పల్చగా జొన్న రొట్టెలు అనేవి చేసుకుంటే పెనం మీద వేసినప్పుడు త్వరగా కాలిపోతాయి. చూసారు కదా ఎంత పల్చగా ఉందో జొన్న రొట్టె అనేది. ఇప్పుడు రౌండ్ షేప్లోకి తెచ్చుకుంటూ మళ్ళొకసారి డబ్బాతో షేప్ చేసుకోవచ్చండి. చాలా పల్చగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు రౌండ్గా ఉంది కదా, పల్చగా ఉంది, రౌండ్గా ఉంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఈజీగా అనమాట టర్న్ చేయడం రాకపోతే ఇలా ట్రై చేయండి. చూసారుగా, ఇప్పుడు మనం ఇది పెనం మీద వేసుకొని కాల్ చేసుకోవడమే. ఇలా ఎన్ని జొన్న రొట్టెలైనా ఈజీగా చేసేయచ్చండి. జొన్న పిండి ఏదైనా చల్లుకుంటూ చేస్తారు కదా కొంతమంది, అలా కాకుండా ఇలా కొంచెం ఆయిల్ అంటించుకొని చేతికి జొన్న రొట్టెలు అనేవి ఈజీగా చేసేయండి. చూసారుగా ఎంత చక్కగా పల్చగా చేస్తున్నారో. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకుంటూ రొట్టె అంతా 4 వైపులా కాలేలాగా చూసుకోవాలండి, రౌండ్ అంతా. మంచిగా కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా, చక్కగా కాలిపోయింది రొట్టె. ఇప్పుడు దీన్ని చికెన్ కర్రీతో కానీ ఏ కర్రీ అయినా జొన్న రొట్టె అనేది చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. జొన్న రొట్టె అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు? నాకైతే చాలా బాగా ఇష్టం.
మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో జొన్న రొట్టె. యమ్మీ యమ్మీ జొన్న రొట్టెలు రెడీ.